కదా ఆడపిల్లలు అంటే మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు అత్తగారింటికి పోగానే ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక అన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఉన్నప్పుడు పుట్టు వచ్చింది అనుకో, ఒక 2 జాకెట్లు కుట్టుకున్న ఒక 500 1000 వస్తుంది. మనకి కొద్ది వేడి సన్నీళ్ళు తోడవుతాయి. భర్త ఒక్కడే సంపాదిస్తే వెళ్ళిపోయే రోజులు కావు కదా. ఆడపిల్ల కూడా ఒక 4 రూపాయలు సంపాదించుకుందాక మన పిల్లలకి ఒక చాక్లెట్ కొనియాలంటే, ఒక బుక్ కొనియాలంటే, ఏదైనా కావాలంటే భర్తను అడిగామనుకోండి, వాళ్ళ జోబులో తీసి ఇచ్చిన దానికంటే, వాళ్ళు సంపాదించిన దాంట్లోంచి ఇచ్చిన దానికంటే మనం సంపాదించుకున్న 10 రూపాయలు పెట్టుకోగలిగినప్పుడు మనకి వాళ్ళకి మధ్యలో పంచత రాకుండా ఉంటుంది. అది గమనించండి ఫస్ట్. అది అది కాకుండా ఉండాలంటే మన సొసైటీలో అలా కాకుండా ఇంకా మనం చేసే పని చిన్నది కావచ్చు, ఏకాగ్రత దాంట్లో కనుక మనం వెరైటీగా చేసుకుంటూ ముందుకెళ్తే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. మనం ఇప్పుడు సాధారణ వ్యక్తులే, ఇప్పుడు ఈరోజు అందరు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒక సాధారణ వ్యక్తులే. అదేవిధంగా ఇది మగ్గం వర్క్ కూడా మీరు మంచి ఛాన్స్, మీరు నేర్చుకోండి. మేడం కూడా శ్రద్ధగా నేర్పిస్తా అని చెప్పింది మాకు. మేడం శ్రద్ధగా నేర్పిస్తారుగా? ఓకే. మేడంకి మ్యారేజ్ అయిందంటే కంగారు ఏం లేదు, మన మ్యారేజ్ అయిపోయేది ఏం లేదు, మ్యారేజ్ ఆల్రెడీ అయింది. సంతోషం. అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమం ముఖ్య అతిథి గంట ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడగా కోరుకుంటున్నాం. ప్రోగ్రామ్స్ ఉన్నాయి నిజంగా మహిళల కోసము అని అంటే ముందుగా సంతోషించేది ఒక మహిళగా ఫస్ట్ నేనే. ఎందుకంటే నా వాళ్ళ ప్రజలు అన్నీ నేర్చుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు ఒక జీవనోపాధిని నేను కల్పిస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇక్కడ మగ్గం వరకు నేర్చుకోవడానికి వస్తున్నందులకు. ఎందుకంటే ఒక షాప్లో మగ్గం వర్క్ చేసుకోవాలని ఇస్తే ఒక బ్లౌజ్కు 3000 4000 నిజంగా ఎంతో రేట్లతో కూడా చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు నేర్చుకొని ఇంత ముందుకు ఇక్కడ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మగ్గం వరకు వాళ్ళు కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళు మగ్గం వరకు నేర్చుకొని వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళే కొట్టుకుంటారు. అంటే ఒక జీవనోపాధి మీకు ఏర్పడుతుంది అన్నట్టు. మీడియా మిత్రుల మీద అయిపోతే మీరు వెళ్తే క్లోజ్ చేస్తారు. ఇది నిజమండి. నేర్పించాలి అని అనుకున్నాను.